హలో ఎవ్రీవన్! ఈ వీడియోలో నేను మీతో పట్టు పురుగుల నుంచి పట్టు బట్టలు ఎలా ప్రిపేర్ చేస్తారో డీటెయిల్‌గా చెప్తాను. అండ్ మీ దగ్గర ఉన్న పట్టు బట్టలు ఒరిజినలో కాదో తెలుసుకోవడానికి లాస్ట్‌లో ఒక టెస్ట్ కూడా చెప్తాను. పట్టు బట్టలు ఎందుకు అంత కాస్ట్‌లీ అంటే ఒక్క శారీ ప్రిపరేషన్ కోసం మనకి ఆల్మోస్ట్ 5,000 నుంచి 6,000 సిల్క్ వామ్స్ అవసరం అవుతాయి. రైతులు ముందుగా ఈ సిల్క్ వామ్ ఎగ్స్‌ని సప్లయర్స్ నుంచి కొనుక్కుంటారు. ఈ ఎగ్స్ చిన్న కార్డ్‌బోర్డ్ మీద స్టిక్ చేసినవి ఉంటాయి. ఈ ఎగ్స్ నుంచి 10 రోజుల్లో చిన్న చిన్న పురుగులొస్తాయి. ఇవే పట్టు పురుగులు. ఇవి తినే ఫుడ్ మల్బరీ ఆకులు. ఇండియాలో 4 రకాల పట్టు పురుగులను పెంచుతారు. బట్ ఆంధ్రాలో మాక్సిమం ఈ మల్బరీ సిల్క్ వామ్స్‌నే పెంచుతారు. ఈ సిల్క్ వామ్స్‌ని ఇలా ఒక షెడ్‌లో ర్యాక్స్ అరేంజ్ చేసి, దాంట్లో ట్రేస్ పెట్టి ఆర్ షీట్స్ వేసి పెంచుతారు. షెడ్ బయట కొంత ప్లేస్‌లో సిల్క్ వామ్స్ కోసం ఫుడ్ కావాలి కాబట్టి మల్బరీ ప్లాంట్స్‌ని కూడా పెంచుతారు. చిన్న పురుగులకి ఫుడ్ కోసం మల్బరీ చిగురాకులు కోసి సన్నగా చాప్ చేసి ఫుడ్‌గా ఇస్తారు. తర్వాత డైరెక్ట్‌గా లీవ్స్ ఏస్తారనమాట. పురుగులు ఫుల్‌గా పెరిగిన తర్వాత ఫుడ్ తినటం మానేస్తాయి. ఈ స్టేజ్‌లో చుట్టూ ఒక గూడులా కట్టుకుంటుంది. దీన్నే కకున్ స్టేజ్ అంటారు. ఇదే ఇంపార్టెంట్ స్టేజ్. వన్స్ ఈ కకున్ ఫుల్‌గా ఫార్మ్ అయిన తర్వాత అలాగే వదిలేస్తే దాంట్లోంచి రెక్కల పురుగులు బయటకొస్తాయి. అందుకే రైతులు ముందుగానే ఇవి కలెక్ట్ చేసి హాట్ వాటర్‌లో వేస్తారు. దీన్నే స్టిఫ్లింగ్ అంటారు. లోపల ఉన్న పురుగు చనిపోతుంది అండ్ బయట సిల్క్ థ్రెడ్‌ని రీలింగ్ అనే ప్రాసెస్‌తో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ పట్టు దారాల్ని ఇప్పుడు మనకు నచ్చిన కలర్‌లో డైయింగ్ చేసి బట్టలుగా నేస్తారు. అందుకే పట్టు బట్టలు అంత కాస్ట్‌లీ. అయితే ఆఫర్స్‌లో తక్కువ రేట్‌గా వచ్చిన సిల్క్ బట్టలు ఒరిజినలో కాదో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఉంది. అదే బర్న్ టెస్ట్ అంటారు. సిల్క్ శారీస్ అండ్ డ్రెసెస్ నుంచి మనం 2, 3 సిల్క్ దారాలను బయటకు తీసి అవి ఒక క్యాండిల్ వెలిగించి మనం కాలిస్తే మనకి జుట్టు కాలిన స్మెల్ వస్తే అది ఒరిజినల్ సిల్క్. ఒకవేళ రాకపోతే అది ఫేక్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.